ఒక చిన్న ఊరిలో రవి అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతను చాలా మంచివాడే. అతనికి బద్ధకం ఎక్కువ. అమ్మ హోంవర్క్ చేయమని చెప్పినా రవి తర్వాత చేస్తా అని పడుకుంటాడు. ఒకరోజు రవి ఇంటి పక్కన ఉన్న చెట్టుమీద ఒక చిన్న పక్షి కనిపించింది. ఆ పక్షి నోట్లో చిన్న పుల్లలు తెచ్చుకుని గూడు కట్టడం మొదలుపెట్టింది. రవి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇది ఎంత కష్టపడుతుంది? ఎండలో కూడా, వర్షంలో కూడా ఆ పక్షి ఆగలేదు. ఒక స్ట్రాంగ్ గాలి వచ్చింది. పక్షి కట్టిన కొంచెం గూడు కింద పడిపోయింది. రవి నవ్వుతూ అన్నాడు, ఇంత కష్టపడి ఏం లాభం? కాని ఆ చిన్న పక్షి మాత్రం మళ్ళీ పుల్లలు తెచ్చి గూడు కట్టడం స్టార్ట్ చేసింది. రవి సైలెంట్గా చూస్తూ ఆలోచించాడు. ఒక చిన్న పక్షి కూడా గివప్ అవ్వట్లేదు. మరి నేనెందుకు బద్ధకం చేస్తున్నా? ఆ రోజునుండి రవి మారడం స్టార్ట్ అయ్యాడు. టైంకి లేచి, హోంవర్క్ కంప్లీట్ చేసి, ఇంట్లో హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత స్కూల్లో రవి ఫస్ట్ మార్క్ తెచ్చాడు. టీచర్, పేరెంట్స్ అందరూ హ్యాపీ అయ్యారు. రవి ఆ పక్షిని చూసి నవ్వాడు. నువ్వే నా టీచర్. పక్షి తన గూడులో హ్యాపీగా కూర్చుంది.